వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నట్టు సరేనా పులివెందుల్లో రెగ్గింగ్ జరిగి కాదు. వైఎస్ఆర్సీపీ ఓడిపోతాం సరేనా. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి సరేనా. కరుణటి ప్రాణం పోవడానికి సవాల్ కారణం అన్నట్టు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి చాలా కారణం ఉన్నాయి. అందులో చిన్న ఎగ్జాంపుల్ కారణం చెప్తాను చూడండి. అది ఏంటంటే జడ్పీటీసీ ఎన్నికల్ని సరే చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారా. ఏంటి వైఎస్ఆర్సీపీ తీసుకున్నది, ఏంటి టీడీపీ తీసుకున్నదే సరేనా. ఎంత ప్రెస్టేజ్ బల ప్రదర్శన చెప్పించుకున్నారా. అలాంటిదప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంతమంది ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది జగన్ గారు చేస్తే 10 మంది ఎమ్మెల్యే ఉన్నారు సరేనా. అందులో పేరు మోసం కొంతమంది చెప్తాను చూడండి సరేనా. ఎమ్మెల్యే పక్కన పెట్టండి సరేనా. బొత్స సత్యన్ గారు వచ్చారా ప్రచారం చేయడానికి. అనిల్ గారు వచ్చారా, కొడల నాన్నగా వచ్చారా, వంశీ గారు వచ్చారా, పేరు నాన్నగా వచ్చారా. వీళ్ళందరూ పక్కన పెట్టారు సరేనా. నేను తోపు, నేను తురుము లేడు, నా అంత రౌడీ, నా అంత విలన్ లేడు అంటారు కదా. బైరి సిద్ధార్థుడు వచ్చాడా, లేదు కదా. ఎవడో పిల్ల బచ్చగండి ఫేస్బుక్ లో కామెడీ వీడియో తీసుకుని పిల్ల బచ్చగండి తీసుకొచ్చి సరే జడ్పీటీసీ ఎన్నికలు వాడి భుజం వేసి పులివెందుల్లో ఓట్లు అడిగించుకున్నారంటే ఎవరేస్తారు ఓట్లు ఒకసారి మీరు చెప్పండి. ఎంతమంది వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడతలేదు యూట్యూబ్ లో. వాళ్ళందరికీ అందం ద్రాక్ష అయిపోయింది. నిన్న కాక మొన్న సరేనా ఫేస్బుక్ లో వలగరగా వీడియో తీసుకున్న బూత్ మాటలు తీసుకొచ్చి ఓట్లు అడిగించుకున్నారంటే ఎవరేస్తారు ఓట్లు. కార్యకర్తలు వేస్తారు ఓట్లు. కార్యకర్తలు ఓట్లు వేయాలంటే ఎంతమంది రావాలి బయటకి, ఎంతమంది నాయకులు బయటకు రావాలి. ఒక్క నాయకుడు బయటకు వచ్చాడా. మరి అదే టీడీపీ పక్కన బీటెక్ రవి గారి పక్కన ఎంతమంది వచ్చారు, ఎంతమంది నాయకులు కష్టపడ్డారు. ఒకసారి మీరు గమనించండి. మీరు రెగ్గింగ్ అంటారు కదా, ఒకసారి రెగ్గింగ్ అనేది పక్కన పెట్టండి. టీడీపీలు ఎంతమంది వచ్చారు బయటికి, వైఎస్ఆర్సీపీ ఎంతమంది వచ్చారు బయటికి ఒకసారి మీరు చెప్పండి. టీడీపీ ఎంతమంది వచ్చి ప్రచారం చేస్తున్నారు ఓటైన చెప్పి. వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు వచ్చారు. వైఎస్ఆర్సీపీ వచ్చిన ఒక్క నాయకుని 10 మంది తెలిసిన ఒక నాయకుడి పేరు చెప్పండి బయటకు వచ్చి ఓట్లు అడిగాడని చెప్పి. లేదు. ఎవరినో పిల్ల బచ్చాగా తీసుకొచ్చి ఓట్లు అడిగించున్నారా. కార్యకర్తలు ఎలాగేస్తారా. ఎంతో మంది కార్యకర్తలు సరే వైఎస్ఆర్సీపీ కష్టపడిన వాళ్ళు అలా అవ్వలేదు. ఈయన తీసుకొచ్చి ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు భుజాన్ని వేశారు, బచ్చగాడి భుజాన్ని సరేనా. మరి దీన్ని బట్టి ఎందుకు ఓడిపడినది మీరు అర్థం చేసుకోండి. రెగ్గింగ్తో కాదు, దొంగ ఓట్లతో కాదు. ఓట్లు అడిగే నాదుకు సరైన నాయకులు లేకపోవడంతో కార్యకర్తలు దూరం అయ్యారు అంతే. కార్యకర్తలు దూరం అయ్యారు. మరి అదే ప్రెస్టేజ్, ఎంత ప్రెస్టేజ్ చేసినారు టీడీపీ. ప్రతి ఒక్కరు వచ్చి నిజంగానే ప్రతి నాయకుడు వచ్చి ఎంత కష్టపడ్డారో ఒకసారి మీకు గమనించుకోండి. ఏ మూల చూసినా పశు జెండా కనిపించింది. మరి అంత ప్రచారం మరి వైసీపీ చేస్తున్నారా. మరి అలాంటప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మన పార్టీ సరిగ్గా ప్రచారం చేయలేదు, ఎవడం బచ్చగా తీసుకొచ్చి ఓటు అడిగించారు. అందుకని మన క్యాడర్ సరిగ్గా ఓటు వేయలేకపోయింది సరేనా. అందుకని టీడీపీ గెలిచిందని ఓటమిని ఒప్పుకోవాలి. ఓటమిని ఒప్పుకొని గెలుపుకు ముందడుగేయాలి. అది నిజం, అదే కరెక్ట్. ఆత్మలు రెగ్గింగ్ అనుకోవటం సహజమే. ఒకసారి 2-3 సార్లు. ఎందుకంటే ఎవరైనా అనుకుంటారు, ఏ పార్టీ అన్నా అనుకుంటారు, అది సహజమే సరేనా. అంతేగాని ఎవరైనా తీసుకొచ్చారు మన పార్టీ వాళ్ళు. నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసిన వాళ్ళు 3 మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడిన వాళ్ళు. వాళ్ళ అవ్వలకే బెనిఫిట్స్ కూడా రావట్లేదు. ఈ నిన్నగాక మనం బచ్చి వీడియో తీసుకుని ఆయన తీసుకొచ్చి ఆయన చనిపోయిన భుజం వేశారు, నెత్తి వేశారు. వాళ్ళు ఆక్రమని చెప్పి ఆడు ఓట్లాడి చేస్తారా. ఆడు వెళ్ళి ఇక మీరు ఓట్లేయండి జగన్ గారు కావడమంటే చేస్తారా. ఓట్లు కార్యకర్తలను చేస్తారా. ఎంత పెద్ద పెద్దలు బయటకు రావాలి. నాయకులందరూ ఏమైపోరు. ఏ నాయకుడు బయట రావాలి. ఏ నాయకుడు నాకేంద్ర పక్క తప్పుకున్నాడు. ఓ బచ్చగా తీసుకొచ్చి వీడియో చేయించారు. ఇంకెక్కడ గెలిచేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఓడిపోవడం కారణం ఇది ఏంటి. సరే నాయకుడు బయటకు వచ్చి ఇదిగో మన నాయకుడు జగన్ గారు సరే మనం అందరం జగన్ గారు గెలిపించుకోవాలి సరేనా. ఇది ప్రెస్టేజ్ విజయం సరే, ప్రెస్టేజ్ విషయం ఇది సరేనా. పులివెందులు అంటే జగన్ అంటే పులివెందుల, అది మనం కష్టపడి గెలిపించుకోవాలి. అది మానేసి ఎవరిన ఫేస్బుక్ లో కామెంట్ చేసుకొని తీసుకొచ్చి ఓటు అడిగించి ఓడిపోతే మరి రెగ్గింగ్ అంటే ఎంత తప్పు మీరు అర్థం చేసుకోండి. రెగ్గింగ్ అంటే ఎంత తప్పు సరేనా. రెగ్గింగ్ నాకు తెలిసి ఒక్క దొంగోటు పడలేదు. ఒక్క దొంగోటు ఎక్కడ వేసింది లేదు సరేనా. ఒక్క దొంగోటు సరేనా. అందరు కావాలని చెప్పి సరేనా ఏకమయ్యి వేసిన ఓటింగ్ అది. అందుకని అంత మెజారిటీ గెలిచారు. సరే నాయకుడు వచ్చి ఓటేమి అడగలేదు. సరే ఇంకా వైఎస్ఆర్సీపీకి ఎలాగేస్తారని చెప్పి ఓట్లు మీరు దొంగ ఓట్లు రెగ్గింగ్ అంటారా. ఒకసారి మీరు గమనించుకోండి సరేనా. ఓడిపోతే రెగ్గింగ్, ఓడిపోతానమ్మో మేము గెలిచాం సరేనా. మా పార్టీ ఎక్కడ తగ్గలేదు, మాకేమో పులులు సింహాలు అని చెప్పుకోవడం కాదు సరే. ఒకసారి అర్థం చేసుకోండి సరేనా ఏదేమైనా.